సార్ ఏపీలో పాలిటిక్స్ ఎలా ఉన్నాయి సార్? ఏపీలో పాలిటిక్సా? ఇక్కడ తెలంగాణ వాళ్ళు అడిగితే ఏం చెప్తారు? ఆ? ఏపీలో పాలిటిక్స్ ఎప్పుడో హాట్గానే ఉంటాయి. ఎందుకంటే అక్కడ బాల్ గేమ్ ఈజ్ డిఫరెంట్. అక్కడ ఉంది ఎవరంటే లోకనాయక ప్రపంచ నాయకుడు సార్ రామచంద్రబాబు నాయుడు. విజన్ వేరు. ఆయన 3 సార్లు చేశాడు. ఆయన మంచిగా ఆలోచిస్తాడు, చేస్తాడు. అట్టని మాస్ లీడర్ జగన్ ఎవరు నెగ్లెక్ట్ చేయరు కదా. ఆయన అప్పటికున్న రోజుల్లో అందరికీ చేశాడు. అందుకనే 40% వచ్చింది. జగన్ ఓడిపోవటానికి కూడా కారణం ఏంటంటే వన్ ఆఫ్ ది రీజన్స్ చెప్పుకునేది అది క్యాలిక్యులేషన్స్. ఓటు చేయకుండా పవన్ కళ్యాణ్ గారు చేసింది అంత చేసి ముగ్గురు కలిశారు కాబట్టి ఇది విడిగా ఉంటే అందరూ ఓడిపోయారు. ఇప్పటికైనా ఓటు చీలిపోయేది. అది మేజర్ సూత్రం. అది ప్లస్ కమ్యూనికేషన్ స్కిల్స్ బాగున్నాయి వాళ్ళకి. ముగ్గురు కలిసి ఒకళ్ళ మీద చేసే ప్రజలకు నాటుకుపోయింది. ప్లస్ ఫియర్స్ బాగా వచ్చింది వాళ్ళ మీద. ఏదంటే లాస్ట్ 15 రోజుల్లో ఇట్స్ గేమ్ టర్న్డ్. ఎస్పెషల్లీ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ అని మీకు ఇవన్నీ పోతాయని చాలా రకాలు చెప్పారు భయాలు. అవన్నీ ఒక విధమైన అన్ని క్యాస్ట్లకి ల్యాండ్ అంటే భయం ఎవరికైనా. ఆఖరికి పట్టా మీద కూడా జగన్ బొమ్మలు వేశారని కొన్ని ఉన్నాయి ఎక్కువ అని. అవన్నీ బాగా ఎక్స్ప్లాయిట్ చేశారు. ప్లస్ మీడియా బీభత్సమైన సపోర్ట్ ఉంది కదా. సో దీనివల్ల జగన్కి 40% వచ్చినా కూడా ఓట్లు ఎక్కువ వచ్చి సీట్లు పోయింది. దాంతో అయింది. అందుకని దే నో వెరీ వెల్. ఇప్పుడు బిగ్ ఇన్వెస్టర్స్ దోస్ ఆర్ కమింగ్ టు ఏపీ. దే ఆర్ థింకింగ్ అండ్ వాట్ ఈస్ ద గ్యారంటీ దట్ నెక్స్ట్ టైం జగన్ విల్ నాట్ కమ్. ఈజ్ ఎ సచ్ ఎ మాస్ లీడర్. ఈవెన్ టుడే ఇఫ్ హీ గోస్ అవుట్ టు సీ ద క్రౌడ్ హౌ దట్ ఈస్ కమింగ్ అప్. సో naturally that's one is better for this కూటమి గవర్నమెంట్కి. దే డూ బెటర్. దీస్ ఆర్ ఆల్ ఎమినెంట్. లోకేష్ ఈజ్ అ నాట్ స్మాల్ ఫెలో. లోకేష్ ఈజ్ ఎ వెరీ జైంట్. మంచి థింకింగ్ లోకేష్. పవన్ కళ్యాణ్ మీద కన్నా లోకేష్కి చాలా థింకింగ్. పవన్ కళ్యాణ్కి మాస్ లీడర్. లోకేష్ వచ్చేసి స్ట్రాటజిక్. ఈవెన్ చంద్రబాబు కన్నా బాగా చేయగలడు. లోకేష్కి ఇంకా అవకాశం ఇవ్వట్లేదు కానీ బాగా చేస్తాడు లోకేష్. కానీ వాళ్ళు కాస్త జాగ్రత్తగా చేసుకుంటే ఇప్పుడు ఏంటంటే అటాక్ పోకూడదు జగన్ వారి మీద. వాళ్ళ దాన్ని వాళ్ళు వదిలేసేయాలి. వాళ్ళకి కేసులు ఇట్లా చికాకు లేకుండా వాళ్ళ దాన్ని వాళ్ళు చేసుకుంటే ఇమ్మీడియట్గా దే విల్ ఐ థింక్ దే విల్ కమ్ నెక్స్ట్ టైమ్ ఆల్సో అండ్ ఏపీ ఆల్సో విల్ డెవలప్ ఇన్ ఏ బెటర్ వే. అదే లోకల్ పాలిటిక్స్. హైదరాబాద్కి క్వశ్చన్ లేదు. ఇక్కడ తెలంగాణ అంటే మేజర్లీ హైదరాబాద్. ఇక్కడ చూసారుగా ఈ మణికొండ ఈ ఏరియాలో రిచ్ అందరూ రియల్ ఎస్టేట్ డల్ అంటారు. అబ్సల్యూట్ నో వెయిట్. ఎంత పెరిగిపోయింది ఇక్కడ. గవర్నమెంట్ రేటును ప్రైవేట్ రేటు ఈక్వలే. 8,000 to 7,000 ఎవ్రీ 3 years స్క్వేర్ ఫీట్ పెంచుతున్నారు. 9-10 వ్యూ అపార్ట్మెంట్ కానీ రాజ్ పుష్ప ఇవన్నీ ఉన్నాయిగా. మై హోమ్ బిగ్ షాట్ వాసావి ఇవన్నీ సీదా కొబ్బరికాయ కొట్టగానే సోల్డ్ అవుట్ అంటున్నారు. 4,000 పెడుతున్నాడు. ఇప్పుడేమో 9,000 అంటాడు. 6 నెలల తర్వాత వెళ్తే 10,000 అంటున్నాడు స్క్వేర్ ఫీట్. అంటే 2 crores దాటిపోతున్నాయి అని ఆగట్లా. ఇట్స్ ఎ గ్లోబల్ క్యాపిటల్ అయిపోయింది. ఇన్వెస్ట్మెంట్ అంటే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ అంటే ఏం చేస్తారా? ఎవ్రీథింగ్ గోస్ రాంగ్, ఓన్లీ గోల్డ్ విల్ హోప్. ఇప్పుడు రియల్ ఎస్టేట్ అట్టా కాదు. ఇక్కడ బంగారం హైదరాబాద్. ఇక్కడ పాలిటిక్స్ అంటే ఇది బేసిక్గా కాంగ్రెస్ గవర్నమెంట్ అంటే వాళ్ళకే కాంపిటీషన్ ఎక్కువ. కానీ కేటీఆర్ బాగా చేశాడు ఇక్కడ. ఫ్లైఓవర్ చేయటం కానీ ఈజ్ నన్ టు బీట్ హిమ్ ది వే కేటీఆర్ దే డిడ్ ఫర్ హైదరాబాద్. అబ్సల్యూట్లీ గ్రేట్. ఇప్పుడు అమరావతి కట్టిన తర్వాత ఏపీ కూడా అలా మారే అవకాశం ఉంది? లేదు, అది డిఫరెంట్ బాల్ గేమ్. యూ కెనాట్ కంపేర్ వన్ సిటీ టు అదర్ సిటీస్ లైక్ దట్. ఇది బై నేచర్ హైదరాబాద్కి మెగా సిటీ ఒకటి ఉంది. ఎన్ని కిలోమీటర్ల పైన నీకు పొలాలు కనపడవు. అమరావతి కాదు, 2 కిలోమీటర్తే పొలాలు, 3 పంటలు పట్టే పొలాలు, అంత నీళ్లు. అక్కడికి అగ్రికల్చర్. సో అక్కడ ఉన్న ప్లస్ పాయింట్స్ దాని ప్రకారం అట. క్లాసులో 40 మంది స్టూడెంట్, 4 ఫస్ట్ ఉంటే వాళ్ళతో కంపేర్ జరిగి ఎవడి కేపబిలిటీ వాడుకుంటుంది. కేరళ ఉంది, అన్ని అంత ఏముంది. చెన్నైలో మద్రాసు తప్ప ఇంకేం లేదు. అక్కడ మిగతా చోటు డెవలప్ చేసుకున్నారు. అట్టనే మనకు కూడా ఒక విధంగా వైజాగ్ కానీ లేకపోతే మిగతా అన్నీ చేసేసుకోవచ్చు. కర్నూలు, కడప, అనంతపూర్ ఎవ్రీథింగ్ ఈజ్ నోన్ ఫర్ దట్. యూనిట్గా డెవలప్ అయితే ఎక్కడికక్కడ ఈ సిటీకి ఎగ్జోడస్గా లాగా రావటం పోతుంది. అంత వచ్చినా విజయవాడ భరించలేదు. అన్నీ వాటరు, కొండలు అవి ఉన్నాయి. కాబట్టి అమరావతి అయితే లిమిటెడ్గా ఉండాలి. మరీ 3 రాజధాని కాకపోయినా కూడా అన్ని డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ని పెంచుకుంటూ పోతే దెన్ దట్ విల్ బీ బెటర్. బట్ ఈవెన్ టుడే జీడిపిలో బ్రహ్మాండంగా ఉంది. అంటే అగ్రికల్చర్ ఆంధ్రప్రదేశ్లో అగ్రికల్చర్ దాని మీద పర్చేజ్ కెపాసిటీ పెరిగింది. వాట్ ఎవర్ రీజన్స్ చేశాడు. అందరికీ మనీ ఉంది. పని వాళ్ళు ఎవరు దొరకట్ల అసలు. అన్ని చోట్ల అన్ఎంప్లాయ్మెంట్ ఉండొచ్చు వేరే విషయం. బట్ వేరేస్ వర్క్ జరుగుతున్నది. కాబట్టి అన్ని చోట్ల ఈక్వల్గా జరుగుతుంది. కొన్ని చోట్ల ఎక్కువగా జరుగుతుంది. ప్రాబ్లం ఏం లేదు. ఎందుకంటే రైస్ కానీ ఇవన్నీ కాస్ట్లో క్యారిడార్ వచ్చింది. వైజాగ్, కాకినాడ, అనంతపురం, తిరుపతి ఎట్ట డెవలప్ అయింది వివత్సంగా. అన్నోటీసులు ఇవన్నీ ఎవరు మార్కెట్ చేయలే. కనిసేపటిగా హైదరాబాద్తో కంపేర్ చేసి మాకు కావాలంటే అసలు ఇండియాలో ఏ సిటీ డెవలప్ కాదు. అలా ఉంటుంది. సో బోత్ ఆర్ గుడ్. కాంగ్రెస్ టు తెలుగు 70M యూ ఆర్ పికింగ్ అప్ పీపుల్ లైక్ దిస్. అండ్ వన్ మోర్ థింగ్, దిస్ టైప్ ఆఫ్ పార్క్స్ వీ వెరీ రేర్ టు సీ ఇన్ ఆంధ్ర.
ఇవి ఉన్నాయి కదా దండమూడి విజయవాడ కొన్ని ఉన్నాయి, కానీ ఇట్లా డెవలప్ అవ్వాలి. రియల్ ఎస్టేట్ పర్మిషన్ ఇచ్చేటప్పుడే ఇవ్వాలి వాళ్ళు. పెద్ద పెద్ద పార్కులు గవర్నమెంట్ కట్టిస్తే పీపుల్ వెళ్తాం. గుంటూరులో కూడా ఉంది, విజయవాడలో ఉంది. గుంటూరులో అక్కడ చెరువు కొట్టపాడు చెరువు దగ్గర మంచి పార్క్ డెవలప్ చేశారు, వైఎస్ఆర్ పార్క్ డెవలప్ చేశారు. ఎవ్రీవేర్ దీస్ ఆర్ ది థింగ్స్ పీపుల్ విల్. అండ్ వచ్చేవాడంతా సీనియర్ సిటిజన్స్ ఎక్కువ ఉంటారు. ఇప్పుడు ఏజ్ పెరిగింది కదా, వాళ్ళకు అనుగుణంగా వస్తే దే విల్ ఇన్ఫ్లుయెన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఏపీలో పాలిటిక్స్ ఎలా ఉన్నాయి సార్? చెత్త పరమ చెత్తగా ఉన్నాయి సార్. ఒకరికొకరు బురద చల్లుకోవడం తప్ప అక్కడ రాజకీయం ఏం లేదు. అభివృద్ధి ఏం శూన్యం. ఆయన ప్రచార ఆర్భాటాలు, ఈయన హత్య రాజకీయాలు, అంత తప్ప ఏం లేదు. ఇద్దరు నేను సింపుల్ టర్మ్స్ పవన్ కళ్యాణ్ సినిమా స్టంట్లు, ముగ్గురు మూడు రకాలు. ఇప్పుడు ఎవరు వచ్చినా ప్రజలకు ఏం జరగదు, ప్రజలకి ఏమి జరగదు, శూన్యం. అమరావతి అభివృద్ధి చేసేది లేదు, పోలవరం కట్టేది లేదు. ఈ బనకచెర్ల మాటలే చేతలు ఏమి ఉండవు దాని మీద. బనకచెర్ల చేస్తే 2 రాష్ట్రాలు బాగుపడతాయి. ఇద్దరు కూర్చొని మాట్లాడితే బనకచెర్ల వస్తుంది రేపే. కానీ ఈయనకు చేయాలని ఇష్టం లేదు, రేవంత్ రెడ్డికి అంతకంటే లేదు. ఇద్దరు ఫైట్ చేసుకుంటారు అంతే. బయటికి పైన ఫైట్, లోపల అంతే. ఇలా అయితే ప్రజలు ఎలా ఏమైపోతారు? మనం పిచ్చోళ్ళని చేస్తున్నారు సార్, ప్రజలని పిచ్చోళ్ళని చేస్తున్నారు, అంతకంటే ఏం లేదు. ప్రజలను మనం చైతన్యవంతులు కాకపోతే ఏముండదు, బూడిద మిగిలేదు ఆంధ్రప్రదేశ్కి. కాగ్నిజెంట్ వస్తుంది అంటున్నారు, ఇప్పుడు కాగ్నిజెంట్ ఏం రాదు. ఆయన 5 సంవత్సరాలు ప్రచారం చేసుకుంటూ ఉంటాడు దాన్ని. వాళ్ళు ఒక 50 మందిని కూడా రిక్రూట్ చేయరు. కేసీఆర్ కూడా చీఫ్ మినిస్టర్ ఉన్నప్పుడు వరంగల్ ఐటీ కంపెనీ పెట్టాడు, టెక్ మహీంద్రా అని. ఒక 6 నెలల తర్వాత కంప్యూటర్లు మొత్తం ఎత్తుకొచ్చారు. కాగ్నిజెంట్ కూడా అదే జరుగుతుంది. ఇంతకుముందు IBM పెట్టారు, HSBC పెట్టారు వైజాగ్లో, అన్నీ ఎత్తుకొచ్చారు. నేను HSBCలో పనిచేసాను యాజ్ అ వైస్ ప్రెసిడెంట్. అప్పుడు నేనే చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి చాలా లాభాలు తీసుకొచ్చాం. ఆ కంపెనీ పెట్టి 2 ఇయర్స్కి ఎత్తుకొచ్చాం మొత్తం. కాగ్నిజెంట్ కూడా అదే జరుగుతుంది రేపు. క్వాంటమ్ వ్యాలీ ఉండదు, సిలికాన్ వ్యాలీ ఉండదు, ఏమీ ఉండదు, మాటలే ఉంటాయి. అయితే మరి 2047 విజన్ 2020 విజన్ ఎలా అయితే మనకి కరోనా వచ్చిందో 2047 ప్రపంచం నాశనం అవుతుంది. చంద్రబాబు నాయుడు గారు చెప్పినంటే అది నాశనం తప్ప ఏముండదు. ఇప్పుడు జగన్ గారు వస్తే ఆయన ఏం చేయడు సార్, ఆయన అంతే, డబ్బులు లేవాడ, ఆయన చేసేది ఏముండదు. అట్లీస్ట్ ఆయన ఫౌండేషన్, ఎడ్యుకేషన్, హెల్త్ వాటిని బాగుపరిచాడు. వాటిని ఎవరు రికగ్నైజ్ చేయలేదు. ఇప్పుడైతే నిజంగానే రెడ్ బుక్ అమలు అవుతుంది 100%. అంబేద్కర్ రాజ్యాంగం నడవట్లేదు ఆడ, రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది. ఓకే. ఈయన వస్తే రాజారెడ్డి రాజ్యాంగం తీసుకొస్తారు నెక్స్ట్. పోలీస్ వ్యవస్థ ఎలా ఉంది? పోలీస్ వ్యవస్థ ఏం లేదు ఆడ. వాళ్ళు ఏం చెప్పినారు, అందుకే 4 పోలీసులు ఎన్నికొచ్చారు, 2 IASలు ఎన్నికొచ్చారు, 2 IPSలు ఎన్నికెళ్ళారు, ఇంకో 4 IPSలు రెడీ ఉన్నారు ఎన్నికి పోవడానికి. ఏమున్నారు. పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడమే టైం వేస్ట్ సార్. ఆయనకు రాజకీయం తెలుస్తాయి కదా, వాళ్ళన్న అమ్ముకున్నాడు. ఆయన పోస్ట్ పెయిడ్, ఈయన ప్రీపెయిడ్, అంతకంటే ఏం లేదు ఆడ. ఈయన ఏదో పదవి కావాలా, పదవి తీసుకున్నాడు అంతే. సార్ ఓట్లు అంటే ఆయన పిఠాపురం వెళ్ళాడు సార్, మొత్తం 70% కాపులు ఉన్నారు, గెలిచాడు. ధైర్యం ఉంటే ఇంకో కాన్స్టిట్యున్సీకి వచ్చి రాయలసీమలో గెలవమనండి, ఉత్తరాంధ్రకి వెళ్ళి గెలవమనండి, పిఠాపురం వదిలేసి వేరే కాన్స్టిట్యున్సీలో వెళ్ళి గెలవమనండి పవన్ కళ్యాణ్ని. అంత మాట్లాడుతున్నాడు. సినిమాల క్రేజ్ ఎవరికి వర్కౌట్ అవుతుంది సార్. ఎన్టీ రామారావునే చూసినాం, ఎన్టీ రామారావునే ఓడగొట్టారు, ఎంపీ రామచంద్రన్ని ఓడగొట్టారు. ఎవరు అది ఉండదు. సినిమా క్రేజెస్ వేరు, ఇది వేరు. ఓకే, థ్యాంక్ యూ.